ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపులో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్ర గాంధీ పార్క్లోని గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 420 హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వంలోకి రావడానికి అమలు కాని హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణలో అన్ని ప్రాంతాలలో ఏదైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారెంటీలు 420 హామీలు ఎన్నికల ముందు ఇచ్చి హామీలు చూపెట్టుకొని ఓట్లు దండుకొని ఎన్నికల మరుక్షణమే ఇస్తామని మాటిచ్చి ఈనాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులైన సందర్భంలో 20 హామీలు నెరవేర్చని సందర్భంలో ఈరోజు ప్రభుత్వం మీరు ఇది చేయలేకపోతున్నారు, ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చలేకపోతున్నారు. 6 గ్యారెంటీలు 420 హామీలు ఓట్లు దండుకోవడానికే మీరు ఇచ్చారు, అవి చేయలేకపోతున్నారు. ఒకవేళ అడిగితే దాడులు, తప్పుడు కేసులు, జైళ్ళలో పెట్టే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు దాటినప్పటికీ గాంధీ గారికి ఎందుకు ఇచ్చినామంటే గాంధీ గారు దేశ స్వాతంత్రం కోసం శాంతియుత మార్గంలో ఉప్పు సత్యాగ్రహం అనుకోండి, దండి సత్యాగ్రహం అనుకోండి, దేశ ప్రజల్ని అందరినీ ఉవ్వెత్తున లేపి తాను పాదయాత్ర చేస్తుంటే లక్షల మంది తన వెంట నడిచిన సందర్భాలు గాంధీ గారికి ఈ వినతి పత్రం ఇస్తే ఇప్పుడైనా వాళ్ళకు కాంగ్రెస్ జ్ఞానోదయం కలుగుతుంది, వాళ్ళ ఆలోచన మార్పు వస్తుంది. ఇక గాంధీ గారి కన్నా గొప్ప ఇవ్వలేరు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఎవరైతే ఆనాడు మేనిఫెస్టో చూపించుకొని ఓట్లు అడిగారో ఇలా మేనిఫెస్టో ముందు పెట్టుకొని మేము చేయలేకపోతున్నాం, మమ్మల్ని మన్నించాలి, క్షమించాలి అని రాష్ట్ర ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ కార్యక్రమం